తెలంగాణలో గురుకులాలు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణపై అధికార ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ప్రభుత్వం ఎంత పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు ఆగడం లేదు. ఇలాంటి తరహా ఘటనలు జరిగినా ప్రతిసారి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్లోని ఓ గురుకుల పాఠశాలలో ఫీల్డ్ విజిట్ చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి సిద్ధార్థ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఏబిఎన్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బోరబండలోని రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడే వీళ్ళకు మెస్ టైం కూడా అయింది. విద్యార్థులు అందరూ వాళ్ళు అన్నం తింటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కానీ ఇటు పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చాలా కట్టడి చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే వీళ్ళకు లంచ్ టైం మొదలైంది. విద్యార్థులు కూడా వాళ్ళ లంచ్ని తీసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంది ఏ క్లాస్? 7th. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంటుంది ఇక్కడ? మంచిగా అంటే అప్పుడప్పుడు పురుగుల అన్నం వస్తుందని లేదంటే ఇబ్బందిగా ఉంటుందని బయట చాలా వార్తలు వస్తున్నాయి. మీ హాస్టల్లో ఎట్లా ఉంది ఫుడ్? సూపర్ ఉంది. మా హాస్టల్లో సూపర్ ఫుడ్ ఉంది. మాకంతా మంచిగా ఉంది హాస్టల్లో ఫుడ్. ఇట్లా మీరేం చెప్తారు? ఎన్నిటికి పెడతారు ఇక్కడ ఫుడ్? ఎన్నిటికి పెడతారు? ఎట్లా ఉంటుంది ఫుడ్? 2:30 ఫుడ్ పెడతారు. లంచ్ 1:30 లంచ్ పెడతారు అంతే. అంటే మీరు ఒక విషయం చెప్పండి, చాలా హాస్టల్స్లలో పురుగుల అన్నం ఉంటుంది. అంటే ఏంటిది, వండేటప్పుడు ప్రాబ్లం ఉంటుందా లేదంటే వస్తువులు తేవడమే నాణ్యమైన వస్తువులు తీసుకురాకపోవడం వల్ల అట్లాంటి ప్రాబ్లమ్సా? అసలు ఎట్లా ఉంటుంది? ఫుడ్ వండేటప్పుడు పురుగులు అనేది రాదు సార్. రైస్లో ఏమన్నా ఉంటే చేస్తారు, అంతేగాని వండేటప్పుడు పురుగు అనేది రాదు సార్. వండేటప్పుడు పురుగు తయారు కాదు కదా సార్. అది ఇప్పుడైతే మాకు వచ్చే క్వాంటిటీ మంచిగా ఉన్నది సార్. ఇప్పుడు వండే రైస్ కూడా మీరు అన్ని చెక్ చేయొచ్చు, చూడండి. క్వాలిటీ వస్తువులు తీసుకొస్తే క్వాలిటీ ఉన్నటువంటి భోజనాన్ని అందించడం సాధ్యమవుతుందని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉంది. అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతున్నాయి. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ భోజనం చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు తింటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది. అంటే ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీ టీచర్లకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం సజెషన్ చేస్తావు? అన్ని మంచిగా ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే కొన్ని చోట్ల ఇట్లా అన్నంలో పురుగులు రావడం కానీ అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మీ హాస్టల్లో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఇది బోరబండలో ఉన్నటువంటి పాఠశాలల్లో మాత్రం చాలా నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నట్టు ఇటు విద్యార్థులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ చెప్తున్నారు. ఈ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు. ఇక్కడ విద్యార్థులుగా కాకుండా ఒక టీచర్, ఒక తల్లిలాగా ట్రీట్ చేసేటువంటి వయసులో ఉన్నారు. కొన్ని హాస్టల్స్లో ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉన్నదో ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ప్రభుత్వం ఏమో ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది, ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రావద్దని కోరుకుంటుంది, అయినా వస్తున్నాయి. అసలు లోపం ఎక్కడుంది? సార్, మా దగ్గర 640 స్టూడెంట్స్ ఉంటారు. మేము లాస్ట్ ఇయరే నాకు వికారాబాద్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో మేమందరం కొత్తనే. సో నేను వచ్చినప్పటి నుంచి మా సెక్రటరీ గారు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు, మానిటరింగ్ చేస్తుంటారు, మా సలహాలు ఇస్తారు. సో ఆ విధంగా మా టీచర్స్ అందరం కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా బాధ్యతగా అన్ని విషయాల్లో కూడా మేము చొరవ తీసుకొని పిల్లలకి నాణ్యమైన విద్యనివ్వడానికి, అలాగే మంచి ఫుడ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. పాయిజన్కి సంబంధించి అందరికీ ఇబ్బందికరమైన సమస్యనే ఇది. ఎవరు ఫుడ్ పాయిజన్ జరగాలని కావాలని చేయరు, అయినా లోపం జరుగుతూ ఉంది. అసలు ఎక్కడ ఉంది అంటారు లోపం? లోపం ఎక్కడుందని అంటే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ గురుకుల హాస్టల్కి సంబంధించిన ఫుడ్ కానీ కూరగాయల సప్లై కానీ ఇలాంటి సప్లైకి కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఈ కాంట్రాక్టర్స్కి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు సరైనటువంటి మెనూ, సరైనటువంటిది కూరగాయలు కానీ అవి చీప్ రేట్లో, తక్కువ రేట్లో తీసుకొని రావడం వల్ల విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఫుడ్ పాయిజన్ అయ్యేది కూడా ఎక్కడైతే అవుతా ఉందో వాళ్ళు పిల్లలను సరిగా చూసుకోకపోవడం కారణంగానే ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతుంది. చిత్తశుద్ధితో ఉన్న ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇకపై నుంచైనా ప్రభుత్వం వీటిపై పర్యవేక్షణ పెంచాలి. తద్వారా
ఫుడ్ పాయిజన్ జరగకుండా ఉంటుందని విద్యార్థి సంఘాలు కానీ టీచర్స్ కానీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.